నమ్మారా? ఎవరైనా మాటను నమ్మారు? ఆయన పుణ్యత్వాన్ని గట్టిగా నమ్మిన వారు ఎవరిక్కడ? మన జీవితంలో అదే జరుగుతుంది. మనల్ని అందరూ నమ్మరు. నమ్మాల్సిన అవసరం వాళ్ళకి లేకపోవచ్చు. నమ్మాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా మనల్ని నమ్మి తీరాలి. యేసు ప్రభుతో జరిగిన అదే సంఘటన సేవకులు మాతో అదే జరుగుతుంది. మా వాళ్ళు మమ్మల్ని నమ్మరు. ఆడ అరుస్తూనే ఉంటాడు. గడ్డి పొరగ తీసి పడేసినా పడేస్తారు. విలువైనది పోగొట్టుకోవడం మానవ స్వభావం అయిపోయింది. ఏమైంది? ఏం పోగొట్టుకోవడం? విలువైన దాన్ని పోగొట్టుకోవడం మానవ సమాజానికి సేమ్ అయిపోయింది, కామన్ అయిపోయింది. నమ్మాల్సిన 12 మంది శిష్యులు దాన్ని నమ్మారో లేదో, కానీ వాళ్ళు యేసు స్వామితో లేరు. కానీ నమ్మము అనుకున్న ధర్మశాస్త్ర బోధకులు ఫరిసీయులు దేవుడు యేసు స్వామి యొక్క సమాధికి కాపలదారులు పెడుతున్నారు. సమ్టైమ్స్ ద ఎనిమీ విల్ బిలీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. సైతానికి నమ్మకం ఎక్కువ. ఈ లోకంలో దేవుణ్ణి మనిషి కన్నా సైతాన్ని ఎక్కువ నమ్ముతున్నాడు. మీరు నమ్మిన నమ్మకపోయినది నిజం. వానికి తెలుసు యెహోవా తండ్రి ఒక ప్రణాళిక రచించాడా, ఆ ప్రణాళికను మనము పాడు చేయలేం, అడ్డుపడవచ్చు. వాడి ప్రయత్నం అంతే. ఈ కెన్ స్టాప్ యూ, ఈ కెనాట్ డిస్ట్రాయ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ జ్ఞానాన్ని, నీ పరిచర్యను వాడు ఆపడం వరకే వాడికి అంతే వరమిది. సైతాన్ని ఆపగలడు. వాడిని తన్నుకు నువ్వు బయటకు వస్తే వాడిని ఏం చేయగలడు? ఏమి చేయలేడు. ఈ కెన్ ఓన్లీ స్టాప్ యూ, బట్ ఈ కెనాట్ డిస్ట్రాయ్ యూ. సైతానికి నిన్ను చంపే అర్హత దేవుడు ఇవ్వల. ఆపేంతవరకు ఇచ్చాడు. వాడు ఆపడానికి మాత్రం వాడు ప్రయత్నం చేయగలడు. ఆ ఆపడంలో మనం ఆగాల వద్దా, అది సేవకులకు ఉండాల్సిన లక్ష్యం. చాలా ఘోరమైన సేవకుల్ని చూస్తున్నాను నేను. కొంచెంమంది నేను సేవకుల్ని పిలవదలుచుకోలేదు ఇప్పటి నుంచి. I have given them enough time. 10 years, 15 years, 19 years. చాలా ఇనఫ్ టైం. నౌ ఐ డోంట్ వాంట్ టు కాల్ దెమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఒక మనిషి మారడానికి 10 సంవత్సరాలు ఏం తక్కువ, 19 సంవత్సరాలు ఏం తక్కువ. అది కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ